వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాల్టి లైఫ్ లైన్లో మన టాపిక్ ఇన్సిషనల్ హెర్నియా. అసలు ఇన్సిషనల్ హెర్నియా అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, వస్తే ఎలాంటి పరిష్కారాలు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? ఈ అంశాలన్నింటి గురించి చర్చించడానికి ప్రస్తుతం టీవీ9 స్టూడియోలో ఉన్నారు సిటిజన్స్ హాస్పిటల్ నుంచి డాక్టర్ సురేష్ చంద్రహరి. మీకు ఈ టాపిక్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్లు 66660337 లేదా 338. హలో డాక్టర్ గారు. నమస్తే. ఇన్సిషనల్ హెర్నియా అసలు ఫస్ట్ అదంటే ఏంటి, ఒక్కసారి మీరు డెఫినేషన్ చెప్తారా? ఇన్సిషనల్ హెర్నియా అంటే, ఇన్సిషన్ అంటే కట్ చేయడం. ఓకే. సో కట్ చేసిన తర్వాత వచ్చేటటువంటి హెర్నియాని ఇన్సిషనల్ హెర్నియా అంటారనమాట. యూజువల్గా పొట్ట పైన చేసేటటువంటి ఏ ఆపరేషన్లు అయినా కూడా కట్ చేసిన తర్వాత మళ్ళీ కుట్లు వేసినప్పుడు ఏదైనా ఇబ్బందుల వలన, ఏదైనా ప్రాబ్లమ్స్ వలన ఆ కుట్లు సరిగ్గా అతుక్కోకపోయినట్టయితే వచ్చేటటువంటి స్వెల్లింగ్ని ఇన్సిషనల్ హెర్నియా అంటారన్నమాట. అంటే అది ఆపరేషన్ చేయడంలో జరిగిన పొరపాటు వల్ల ఇన్సిషనల్ హెర్నియా వస్తుందా, లేదంటే మన బాడీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అలా వస్తుందా? ఇన్సిషనల్ హెర్నియా అనేది రావడానికి చాలా కారణాలు ఉంటాయి. పేషెంట్ వైపు నుంచి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. ఆపరేషన్లో కూడా కొన్ని టెక్నికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కూడా ఇన్సిషనల్ హెర్నియా రావచ్చు. పేషెంట్ వైపు నుంచి ఉండే కారణాలలో నార్మల్గా మనం కట్ చేసినప్పుడు ఏదైతే టిష్యూ మళ్ళీ అతుకు పెడతామో ఆ కనెక్టివ్ టిష్యూ లోపల ఏదైనా డిఫెక్ట్ ఉన్నట్టయితే, ఈ ఫైబ్రోబ్లాస్ట్ అని కట్ చేసిన తర్వాత ఫైబ్రోబ్లాస్ట్ ఒక మెష్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. దానిపైన కొలాజన్ అని ఒక డిపాజిట్ అవుతుంది టిష్యూ, అప్పుడు మళ్ళీ అతుక్కోవడం జరుగుతుంది అనమాట. సో ఈ ఫైబ్రోబ్లాస్ట్ ఫార్మేషన్లో కానీ ఈ కొలాజన్ డెవలప్మెంట్లో కానీ డిఫెక్ట్స్ ఉన్నట్లయితే కొంతమందికి జెనెటిక్గా కానీ లేకుంటే వేరే ఇతరత్ర కారణాల వల్ల కానీ కూడా ఇలాంటి డిఫెక్ట్స్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే, పేషెంట్స్ ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్న పేషెంట్స్, న్యూట్రిషనల్ ఇష్యూస్ ఉన్న పేషెంట్స్, సరిగ్గా ఫుడ్ తీసుకోలేని వాళ్ళు కానీ, లేకుంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళు కానీ, స్మోకింగ్ చేసేవాళ్ళు కానీ, అలాగే స్టీరాయిడ్స్ వాడేవాళ్ళు కానీ, ఇమ్యూనోసప్రెషన్ ఉన్నవాళ్ళు కానీ, ఇలా రకరకాల కారణాల వల్ల, అలాగే ఆపరేషన్ జరిగిన ప్లేస్లో ఇన్ఫెక్షన్ వచ్చినట్టయితే, ఒకవేళ కుట్లలో ఇన్ఫెక్షన్ వచ్చినట్టయితే, ఆర్ కుట్లు మరీ టైట్గా వేయడం వల్ల బ్లడ్ సప్లై తగ్గిపోయి కానీ, ఆర్ కుట్లు దూరంగా వేయడం వల్ల గ్యాప్ రావడం వల్ల కానీ, ఇలా రకరకాల కారణాల వల్ల ఇన్సిషనల్ హెర్నియా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రాబ్లం మాత్రం చాలా మేజరే, మీరు చెప్తూ ఉంటే అర్థమవుతుంది. సో సొల్యూషన్ గురించి ఒక కాల్ తర్వాత మనం డిస్కస్ చేద్దాం. శ్యామ్ కాల్ చేస్తున్నారు రాజమండ్రి నుంచి. శ్యామ్ గారు, చెప్పండి మీ సమస్య. శ్యామ్ గారు, మీరు మరోసారి ట్రై చేయండి కాల్. రైట్, ఇప్పుడు ఇన్సిషనల్ హెర్నియా ఎందుకు వస్తుంది అనేది మనం తెలుసుకుందాం. లక్షణాలు ఎలా ఉంటాయండి? ఇప్పుడు ఆపరేషన్ తర్వాత కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, నార్మల్గా అయితే ఉండరు. మరి ఆ పర్సన్కి ఇన్సిషనల్ హెర్నియా ఉంది అని ఎలా గుర్తించాలి? ఇన్సిషనల్ హెర్నియా ఎలా వస్తుంది అనేది మనం డిస్కస్ చేసాం. అయితే గుర్తించడం ఎలా అంటే, కుట్లు వేసినటువంటి ప్రదేశం లోపల స్వెల్లింగ్ రావడం కానీ, నొప్పి రావడం కానీ, లేకుంటే ఏదైనా ఇన్ఫెక్షన్ లాగా చీములాగా రావడం, ఆ తర్వాత కుట్లల్లోంచి నీరులాగా కానీ చీములాగా కానీ రావడం, ఇలాంటివి జరిగినప్పుడు ఇన్సిషనల్ హెర్నియా వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇన్సిషనల్ హెర్నియా వచ్చిన తర్వాత ఆ కుట్లు ఏవైతే వేసిన కుట్లు విడిపోవడం వల్ల ఆ ప్లేస్లో స్వెల్లింగ్ రావడం జరుగుతుంది. అయితే పొట్టలో ఉన్నటువంటి పేగులు కానీ, లేకుంటే పొట్టలో పేగుల పైన ఉన్నటువంటి ఒమెంటం అనే పొర కానీ ఈ గ్యాప్లో వచ్చి చేరుతుంది అన్నమాట. వచ్చినప్పుడు ఆ స్వెల్లింగ్ మనకు కనిపిస్తుంది అన్నమాట. అయితే యూజువల్గా పడుకున్నప్పుడు తగ్గిపోయి, నిలబడ్డప్పుడు కానీ, దగ్గినప్పుడు కానీ, లేకుంటే గాలి ముక్కులోంచి గాలి గట్టిగా పీల్చుకొని పొట్ట ఉబ్బించినప్పుడు కానీ, లేదా మోషన్స్కి వెళ్ళినప్పుడు కానీ, యూరిన్కి స్ట్రెయిన్ అయినప్పుడు కానీ కూడా ఇలా కనిపిస్తే, స్వెల్లింగ్ ప్రామినెంట్గా కనిపిస్తే, అప్పుడు మనం ఇన్సిషనల్ హెర్నియాని డయాగ్నోస్ చేయొచ్చు. ఓకే, కాల్ ఉన్నారండి. జానకమ్మ కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. చెప్పండి జానకమ్మ గారు, మీ సమస్య. హలో, చెప్పండి. హలో, చెప్పండి అమ్మా, డాక్టర్ వింటున్నారు. హలో సార్, నమస్తే. నమస్తే. హలో, నమస్తే అమ్మా, చెప్పండి. అదే అండి, నాకు ఇట్లా గర్భసంచి తీసేసిరండి. 28 సంవత్సరాలు వచ్చిందా, నాకు ఇప్పుడు 56 సంవత్సరాలు. ఓకే. మరి అది నేను చాలా లావు ఉంటాను. ఓకే. అది నాకు కొంచెం కిందికి జరిగినట్టు అట్లా అనిపిస్తుంది. అలా ఉంటుందా? ఫస్ట్ పిల్లలు లేకుండా ఆపరేషన్ అయింది. ఓకే.
ప్లస్ తర్వాత గర్భసంచి ప్రాబ్లం ఉందని చెప్పి దాన్ని ఆపరేషన్ చేసిండ్రు. అయితే ఇప్పుడు ఏంది ప్రాబ్లం అంటే బాత్రూమ్ ఎక్కువ నడుస్తుంది. ఓకే అలా ఎందుకు అవుతుంది? ఓకే రైట్ అండి. యూజువల్గా సిజేరియన్ ఆపరేషన్స్ తర్వాత కానీ లేదంటే కామన్గా ఇలాగే గర్భసంచి తీసినప్పుడు కానీ మిడ్ లైన్లో ఆపరేషన్ చేసినట్టయితే, అంటే వర్టికల్ మిడ్ లైన్లో ఆపరేషన్ చేసినట్టయితే ఇలాంటి హెర్నియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ట్యూబెక్టమీ తర్వాత కానీ, హిస్టెక్టమీ తర్వాత కానీ, సిజేరియన్ తర్వాత కానీ. అడ్డంగా ఆపరేషన్లు చేసినట్టయితే హెర్నియా వచ్చేటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి. అయితే ఈ మిడ్ లైన్ ఆపరేషన్స్ తర్వాత తను చెప్తున్నట్టు పొత్తి కడుపులో వాపులాగా కనిపిస్తుంది అని చెప్పినప్పుడు క్లినికల్గా పేషెంట్ని మనం ఎగ్జామిన్ చేయాలి ఫస్ట్. ఒక డాక్టర్ అంటే అన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇన్సిషనల్ హెర్నియా వస్తుందా? కామన్గా ఇన్సిషనల్ హెర్నియాలు ఫస్ట్ 3 months to 6 monthsలో వస్తాయి, కానీ 28-29 ఏళ్ల తర్వాత కూడా ఇన్సిషనల్ హెర్నియాలు 30 ఏళ్ల తర్వాత కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పేషెంట్ ఇందాక తను చెప్పినట్టు వెయిట్ పెరగడం వల్ల కూడా ఇన్సిషనల్ హెర్నియా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నార్మల్గా అబ్డామినల్ గర్త్ ఆపరేషన్ అయినప్పటికంటే ఒక 20-25 సంవత్సరాల లోపల 30-40 కిలోలు పెరిగినట్టయితే అబ్డామినల్ గర్త్ పెరిగినప్పుడు ఇంటర్ అబ్డామినల్ ప్రెషర్ పెరిగి ఫ్యాట్ పెరిగి అలా కూడా హెర్నియా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. రెండోది కాఫ్ కానీ, ఆస్తమా కానీ, కాన్స్టిపేషన్, యూజువల్గా మలబద్ధకం, మోషన్ సరిగా వెళ్ళకపోవడం కానీ, లేడీస్లో యూరినరీ ప్రాబ్లమ్స్, ఫ్రీక్వెంట్గా యూరిన్ వస్తుంది తట్టుకున్నట్టు రావడం, స్ట్రెయిన్ చేయడం వల్ల కూడా ఇన్సిషనల్ హెర్నియా. జెంట్స్లో ప్రాస్టేటిక్ ప్రాబ్లం, ఎల్డర్లీ 45-50 తర్వాత ప్రాస్టేటిక్ ప్రాబ్లం వల్ల మూత్రం పాస్ చేయడంలో కొంచెం డిఫికల్టీ రావడం, సో దాంతో ఇంటర్ అబ్డామినల్ ప్రెషర్ పెంచి యూరిన్ పాస్ చేయడానికి ట్రై చేయడం వల్ల ఇలాంటి హెర్నియాలు వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఉందా లేదా ఎలా కనుక్కోవాలి అంటే అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు తనకి మనం ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే మీరు అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకున్నట్టయితే, ఒక డాక్టర్ సర్జన్కి చూపించుకున్నట్టయితే మీకు హెర్నియా ఉందా లేదా అనేది మనం గుర్తించవచ్చు. అలాగే హెర్నియా లోపల కంటెంట్స్ ఏమున్నాయి, ఏదైనా డిఫికల్ట్ అయ్యే అవకాశం ఉందా, అన్ని హెర్నియాలకి ఆపరేషన్ చేయము. ఏ హెర్నియాలో అయితే పేగులు వచ్చి ఇబ్బంది అవుతుందో, ఆర్ కొంతమందికి యూరినరీ బ్లాడర్ కానీ, ఇప్పుడు తను చెప్తున్నట్టు యూరినరీ బ్లాడర్ కూడా హెర్నియాలోకి రావచ్చు. సో అలా వచ్చినప్పుడు ఇలా ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరిన్ తొందరగా యూరిన్ రావడం అనేది కూడా జరగచ్చు. అటువంటప్పుడు సిటీ స్కాన్, కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ స్కాన్ చేసినట్టయితే హెర్నియాలో కంటెంట్స్ ఏమున్నాయి, ఏదైనా కాంప్లికేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉందా, ఆపరేషన్ చేస్తే ఎలా చేయాలి, కంటెంట్స్ ఏమైనా అతుక్కుని ఉన్నాయా, మొమెంటం ఉందా, ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందా అనేది కూడా మనము కంప్యూటర్ టోమోగ్రఫీ స్కాన్ ద్వారా గుర్తించవచ్చు. మరో కాలర్ ఉన్నారండి, మధు తిరుపతి నుంచి. చెప్పండి మధు గారు మీ సమస్య. డాక్టర్ గుడ్ ఆఫ్టర్నూన్. డాక్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ మా. డాక్టర్ నేను నాకు 40 years డాక్టర్. ఓకే డాక్టర్ నాకు రీసెంట్ గా లాస్ట్ ఫిబ్రవరిలో లాప్రోస్కోపిక్ అపెండిసైటిస్ ఆపరేషన్ జరిగింది డాక్టర్. ఓకే డాక్టర్ అప్పటి నుంచి నాకేం బాగా లేదు, కానీ స్టమక్ కూర్చున్నప్పుడు కానీ లేచినప్పుడు కానీ నాకు స్టమక్ ఈ ఫోల్డ్ అంతా పెయిన్ వస్తా ఉంది. ఓకే ఇది ఆఫన్ గా పెయిన్ ఉంది డాక్టర్. ఓకే అది ఎందుకు, దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందో ఏమో తెలియదు ఒకటి. ఇక సెకండ్ ఇష్యూ డాక్టర్, నాకు బౌల్ మూమెంట్స్ కూడా కాస్త మారినట్టు తెలుస్తుంది డాక్టర్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఆఫన్ గా ఉంటుంది డాక్టర్. ఏం భోంచేసి ఇడ్లీ తిన్నా కూడా నాట్ ఏబుల్ టు డైజెస్ట్ దట్ వన్. ఓకే ఇవి కండిషన్స్ డాక్టర్. దీనివల్ల భయం వేస్తోంది. మళ్ళీ నేను సర్జరీ దగ్గరికి వెళ్ళాలంటే ఆపరేషన్ చూసి భయపడి నేను వెళ్ళలేకపోతున్నాను. ఫైనల్లీ అడ్వైజ్ మీ డాక్టర్. ఓకే ఇన్సిషనల్ హెర్నియాలో ఒకవేళ పేగులు కానీ ఆ హెర్నియాలోకి వచ్చినట్టయితే బవల్ మూమెంట్కి సంబంధించిన సమస్యలు తలెత్తేటటువంటి అవకాశం ఉంటుంది. యూజువల్లీ కాన్స్టిపేషన్ ఆర్ సమ్టైమ్స్ ఈవెన్ ఇరిటబుల్ బవల్ లాగా ఇలాంటి సిమ్టమ్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ పేగు కనుక అందులో ఇరుక్కున్నట్టయితే మోషన్ ప్యాసేజ్కి కూడా ఇబ్బంది అయిపోయి మోషన్స్ ఆగిపోయి పొట్ట ఉబ్బడము, పెయిన్ రావడము, మోషన్స్ రాకపోవడము, వామిటింగ్స్ అవ్వడము, నాజియా వామిటింగ్ సెన్సేషన్ రావడము, గ్యాసియస్ ఫీలింగ్స్ రావడము, ఎక్కువ గ్యాస్ వచ్చినట్టు అలాంటి ఫీలింగ్ రావడం, ఇలాంటివి జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే హెర్నియా ఉందా లేదా అనేది పేషెంట్ డాక్టర్ని కన్సల్ట్ చేసినట్టయితేనే గుర్తించవచ్చు. అల్ట్రాసౌండ్ స్కాన్ కూడా చేయించుకుంటే దాంట్లో కూడా హెర్నియా ఉందా లేదా గుర్తించవచ్చు. ఇలాంటి గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ ఉన్నట్టయితే సిటీ స్కాన్ విత్ కాంట్రాస్ట్
అంటే కంప్యూటర్ స్కాన్ చేసినప్పుడు ఒక మెడిసిన్ తాగిస్తారనమాట. ఆ మెడిసిన్ తాగినట్టయితే ఇంటెస్టైన్స్ మొత్తం కూడా డిలీనియేట్ అవుతాయి, కనిపిస్తుంటాయి అన్నమాట. సో అలాంటి స్కాన్ చేసినట్టయితే కంప్యూటర్ ఎన్హాన్స్డ్ టోమోగ్రఫిక్ స్కాన్, కాంట్రాస్ట్ ఎన్హాన్స్డ్ కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ స్కాన్ చేసినట్టయితే అతనికి ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది గుర్తించవచ్చు. అంటే సిజేరియన్ వంటి పెద్ద పెద్దగా ఆపరేషన్లు అయితేనేమో ఇప్పుడు మీరు చెప్తున్న ప్రాబ్లం అన్నీ వస్తాయి అనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు ఇతను చెప్పిన కంప్లైంట్ లాప్రోస్కోపీ సర్జరీ తర్వాత కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని నాకు డౌట్ వస్తుంది. యా, యాక్చువల్లీ సిజేరియన్ తర్వాత కానీ హిస్టరెక్టమీ తర్వాత కానీ ఇలా చాలా పెద్ద కోత చేసినటువంటి ఆపరేషన్లలో ఇన్సిషనల్ హెర్నియా వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కొన్ని స్టడీస్లో ఇలాంటి మేజర్ ఆపరేషన్స్ తర్వాత 10 to 15% హెర్నియా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట. కొన్ని సిరీస్లో ఇలా ఉంది అనమాట. అయితే ఆ చేసే టెక్నిక్ ఇందాక నేను చెప్పినట్టు ప్రాపర్గా స్టిచెస్ వేసినట్టయితే హెర్నియా వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. లాప్రోస్కోపీలో హెర్నియా వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువ. ఓపెన్ ఆపరేషన్తో కంపేర్ చేసినట్టయితే లాప్రోస్కోపిక్ అపెండిసెక్టమీలో హెర్నియా వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎప్పుడు హెర్నియా రావచ్చు అంటే అంబలికస్లో ఏదైతే ఇనీషియల్గా ఒక 1 సెంటీమీటర్ కట్ చేస్తారో ఆ 1 సెంటీమీటర్ కట్ని స్టిచ్ వేయనట్టయితే లాప్రోస్కోపీలో కూడా హెర్నియా వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే 1 సెంటీమీటర్ కంటే చిన్న పోర్ట్స్ లాప్రోస్కోపీలో వేసినట్టయితే 5 మిల్లీమీటర్స్ కానీ ఇప్పుడు లేటెస్ట్గా 3 మిల్లీమీటర్ పోర్ట్స్ కూడా వేయడం జరుగుతుంది. దీన్ని మినీ లాప్రోస్కోపీ అంటాం అనమాట. అలా చేసినట్టయితే హెర్నియా వచ్చేటువంటి అవకాశాలు ఆల్మోస్ట్ 0. సో 1 సెంటీమీటర్ పోర్ట్స్ కూడా బొడ్డు చుట్టూ వేసినప్పుడు జాగ్రత్తగా దాన్ని కూడా స్టిచ్ చేసినట్టయితే ఇన్సిషనల్ హెర్నియా వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువ. రైట్ లైన్ సిటిజన్స్ హాస్పిటల్ డాక్టర్ సురేష్ చంద్ర హరితో మాట్లాడడానికి గిరిజ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. చెప్పండి గిరిజ, మీ సమస్య. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా. నాకు సిజేరియన్ ఆపరేషన్స్ అయ్యాయండి 3. సో నాకు అంబ్లికల్ హెర్నియా అని చెప్పారు డాక్టర్ గారు. ఓకే. సో దానికి సర్జరీ కంపల్సరీ అంటారా? సిజేరియన్ అవ్వడం వల్ల వచ్చిందా? అది దానికి నేను ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, నాకు ఒకసారి డీటెయిల్స్ చెప్పరా? అంబలికల్ హెర్నియా అనేది జనరల్గా ప్రెగ్నెన్సీ వల్ల వస్తుంది. ప్రెగ్నెంట్ అయినప్పుడు పొట్ట పెరిగినప్పుడు అంబలికస్లో ఉన్నటువంటి మైనర్ థిన్ ఉండేటటువంటి అంబలిక స్ట్రెచ్ అయినప్పుడు అంబలికల్ హెర్నియా వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే 3 సిజేరియన్లు అయినప్పుడు ఒకవేళ వర్టికల్గా కట్ చేసినట్టయితే ఇన్సిషనల్ హెర్నియా కూడా అంబలికల్ హెర్నియా లాగా కనిపించవచ్చు. అంటే కుట్లు ఆ ప్లేస్లో అంబలికస్ ఉన్నటువంటి ప్లేస్లో కుట్లు సరిగ్గా అతుక్కున్నట్లయితే లొకేషన్ వైజ్గా అంబలికల్ హెర్నియా అన్నారు, కానీ ఇన్సిషనల్ కూడా అయ్యి ఉండొచ్చు. అయితే యూజువల్గా చాలామంది అపోహ ఏంటంటే డెలివరీ అయిన తర్వాత కానీ సిజేరియన్ అయిన తర్వాత కానీ ఎక్సర్సైజ్ చేయడం కానీ చేయరు. జనరల్గా చిన్న గ్లాస్ కానీ చెంబు కానీ లేపడానికి కూడా వెనకాడతారు. సో ఎస్, బాగా రెస్ట్ తీసుకోవడం, పాలు ఇచ్చినప్పుడు లాక్టేషన్లో హై క్యాలరీ ఫుడ్స్ తీసుకోవడం, ఆయిలీ ఫుడ్ తీసుకోవడం, హై కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం, దానివల్ల వెయిట్ పెరిగి స్ట్రెచ్ అయిన పొట్ట మళ్ళీ నార్మల్ పొజిషన్కి వెళ్లకుండా ఓవర్ వెయిట్ అవడం వల్ల హెర్నియా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు వారం రోజుల తర్వాత ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు, అబ్డామినల్ ఎక్సర్సైజ్ చేయాలి. సిజేరియన్ అయిన వాళ్ళు 1 మంత్ తర్వాత ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఇలా 2-3 సిజేరియన్లు అయిన వాళ్ళు ఏం చేస్తుంటారంటే బెల్ట్ పెట్టుకుంటారనమాట. సో బెల్ట్ పెట్టుకుంటే అబ్డామిన్ ఎక్సర్సైజ్ చేయడం అనేది ఉండదు, వాళ్ళ ఒక ఫాల్స్ ప్రొటెక్షన్ లాగా ఉంటుంది అనమాట బెల్ట్. సో ఏమవుతుందంటే అబ్డామినల్ మజిల్స్లో మూవ్మెంట్ చేయడం కానీ ఎక్సర్సైజ్ చేయడం కానీ 0 అయిపోతుంది. సో బెల్ట్ అనేది డిస్కరేజ్ చేయాలి. యాక్చువల్గా బెల్ట్ పెట్టుకోకుండా సిజేరియన్ అయిన తర్వాత 1 మంత్ తర్వాత ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేసినట్టయితే మళ్ళీ కండరాలు ప్రీవియస్ పొజిషన్కి వచ్చి అంబలికల్ హెర్నియా వచ్చేటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలా చేయనట్టయితే ఇలా అంబలికల్ హెర్నియా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే వస్తే ఏం చేయాలి అంటే మెడిసిన్స్తో కానీ మందులతో కానీ ఎక్సర్సైజ్తో కానీ హెర్నియాని ట్రీట్ చేయడం కుదరదు. హెర్నియా అనే వ్యాధికి ఆపరేషన్ తప్ప వేరే మార్గం లేదు. దాంట్లో కూడా మామూలుగా మళ్ళీ ఏదైతే డిఫెక్ట్ ఉందో ఆ డిఫెక్ట్ని క్లోజ్ చేసి కుట్లు వేసినట్టయితే ఈ కనెక్టివ్ టిష్యూ ప్రాబ్లం వల్ల మళ్ళీ హెర్నియా వచ్చేటువంటి అవకాశాలు 20 to 25% ఉంటుందన్నమాట. సో అందుకని ఈ హెర్నియా వచ్చినటువంటి ప్లేస్లో
ఆపరేషన్ చేస్తూ దాంతోపాటు మెష్ అని ఒక మెష్ వేయడం జరుగుతుంది అనమాట. ఒక ప్రోలిన్ మెష్ అనేది వేసి టిష్యూని సపోర్ట్ చేసుకుంటూ ఆగ్మెంట్ చేసుకుంటూ ప్యాచ్ చేసుకుంటూ స్టిచెస్ వేసినట్టయితే హెర్నియా వచ్చేటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాగే ఓపెన్ ఆపరేషన్ చేసిన ప్లేస్లో మళ్ళీ ఓపెన్ ఆపరేషన్ చేసి మళ్ళీ కట్ చేసి మళ్ళీ కుట్లు వేసినట్టయితే మళ్ళీ హెర్నియా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా 1 సెంటీమీటర్ 1/2 సెంటీమీటర్ పోర్ట్స్తో చిన్న కోతలతో హెర్నియాని రిపేర్ చేసి పొట్ట లోపల నుంచి మెష్ వేసినట్టయితే హెర్నియా మళ్ళీ రాకుండా ఉండేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాలర్ ఉన్నారండి, రాజు కర్నూలు నుంచి. రాజు గారు చెప్పండి మీ సమస్య. హలో హలో చెప్పండి. నమస్తే రాజు గారు. సార్ నమస్తే సార్. చెప్పండి సార్ అదే సార్ నాకు రైట్ సైడ్ హలో చెప్పండి. అదే సార్ రైట్ సైడ్ కింద బొడ్డు కింద రైట్ సైడ్ అంటే చాలా పైకి కొద్దిగా పెయిన్ వచ్చినట్టు ఉంది సార్. బాగా ఓకే. కొద్దిగా 2-3 సంవత్సరాల నుంచి అలా ఉంది సార్. నేను వేరే వాళ్ళని కలిస్తే వాళ్ళు ఏమన్నారంటే అపెండిసైటిస్, బహుశా అపెండిసైటిస్ ఉండొచ్చు అని కూడా చెప్పారు సార్. అంటే మరి కొంతమంది ఏమో హెర్నియా అని కూడా అని చెప్పారు సార్. అంటే ఇంతవరకు ఏంటి టెస్ట్ అయితే ఏం చేయించాను సార్. సార్ మరి ఏం టెస్ట్ చెప్పాలి, దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి సార్? ఆపరేషన్ చేయించాలన్నా ఖచ్చితంగా కొద్దిగా లక్షణాలు ఎలా ఉంటాయి, ఏ టెస్ట్ చెప్పాలి కొంచెం చెప్తారేమో. ఓకే, థ్యాంక్ యూ. పొట్ట కింద రైట్ సైడ్ నొప్పిలాగుంది అని చెప్తున్నారు కాబట్టి మనం ఇందాక అనుకున్నట్టు అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకొని సర్జన్కి చూపించుకున్నట్టయితే అపెండిసైటిస్ని కూడా అల్ట్రాసౌండ్ స్కాన్ వల్ల గుర్తించవచ్చు. కానీ లాంగ్ డ్యూరేషన్ సిమ్టమ్స్ అపెండిసైటిస్లో ఉండవు. అపెండిసైటిస్ అనేది ఒక ఎమర్జెన్సీ డిజీజ్. నొప్పి వచ్చినట్టయితే 24 అవర్స్ 48 అవర్స్లో నొప్పి విపరీతంగా పెరిగిపోయి వాంతులు రావడం, ఫీవర్ రావడం, పొట్ట బిగుతు కావడం ఇలాంటి లక్షణాలు ఉంటాయి. కాబట్టి బహుశా చాలా రోజుల నుంచి పెయిన్ ఉంది అంటే హెర్నియా అవి ఉండవచ్చు, చెప్పలేము. అయితే వితౌట్ ఆపరేషన్ హెర్నియాలు వస్తాయా అంటే పారాంబలికల్ పెరియాంబలికల్ హెర్నియాస్ కూడా ఉండొచ్చు, ఆర్ ఇంగ్వైనల్ హెర్నియా కూడా ఉండొచ్చు. జనరల్గా ఏం జరుగుతుందంటే మన పొట్ట లోపల కొన్ని వీక్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. జెంట్స్లో కానీ లేడీస్లో కానీ కొన్ని వీక్ పాయింట్స్ ఉంటాయి. ఆ వీక్ పాయింట్స్లో ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరిగినప్పుడు వచ్చేటటువంటి స్వెల్లింగ్స్ని హెర్నియా అని అంటాం. సో స్కానింగ్ చేయించుకున్నట్టయితే మీకున్నటువంటి ప్రాబ్లం ఏంటి, అలాగే ఒకసారి సర్జన్కి చూపించుకున్నట్టయితే అది హెర్నియానా అపెండిసైటిసా గుర్తించి మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇందాక నేను చెప్పినట్టు ఒకవేళ హెర్నియా అయితే మాత్రం మందులతో ట్రీట్ చేయడం కానీ ఎక్సర్సైజ్తో తగ్గించడం కానీ వీలు కాదు. హెర్నియాకి ఆపరేషన్ చేయాల్సిందే. ఆపరేషన్ చేసినా కూడా మామూలుగా చేయకుండా ఆ హెర్నియా ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్లో మెష్ వేసి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. మరొక గణేష్ ధర్మవరం నుంచి కాల్ చేస్తున్నారు. చెప్పండి మీ సమస్య. చెప్పండి గణేష్ గారు. హలో చెప్పండి మీ సమస్య ఏంటి. చెప్పండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మీరు ఫోన్లో వింటూ మాట్లాడండి. ఓకే. అది చిన్నప్పుడు నేను చిన్నప్పుడు పేగులు లాగి కట్ చేశారంట. ఓకే. అది కొద్దిగా నేను పెద్దగా అది నొప్పిస్తూ ఉంది. ఓకే. అది ఎందుకు అలాగ వస్తుంది అని అడుగుదామని మీకు ఫోన్ చేశాను సార్. ఓకే. అది ఎందుకు అలాగా? ఓకే. ఇంతకుముందు ఆపరేషన్ అయిన ప్లేస్లో నొప్పి రావడం, మనం ఇందాక అనుకున్నట్టు అదే ప్లేస్లో స్వెల్లింగ్ రావడం అనేది ఇన్సిషనల్ హెర్నియా లక్షణాలు. అయితే ఇంతకుముందు ఆపరేషన్ అయిన ప్లేస్లో పేగు లాగి బయటకు తీసుకొచ్చి పెట్టి మళ్ళీ అది లోపలికి వెళ్ళిపోయిందని అనుకుంటే హెర్నియా ఆపరేషన్ చేయడం చాలా జాగ్రత్తగా టెక్నికల్గా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డాక్టర్తో చేయించడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ప్లేస్లో పేగు ఆల్రెడీ ఒకసారి పేగు వచ్చి వెళ్ళిపోయింది కాబట్టి రీఆపరేట్ చేసినప్పుడు పేగులకి దెబ్బ తగలడం కానీ పేగులు కట్ అవ్వడం కానీ అలాంటి అవకాశాలు ఉంటాయి. అలా అయినప్పుడు మెష్ అనేది ఒక ఫారిన్ బాడీ. సో పేగులు కట్ అయిన మెష్ అనేది మెష్ అంటే ఒక జాలీ లాంటిది అనమాట. ఇప్పుడు మన మస్కిటో నెట్ ఉంటుంది కదా, మస్కిటో నెట్ లాంటిదే ఒక మెష్. ప్రోలిన్ అనే మెటీరియల్తో మోస్ట్ ఇనర్ట్ మెటీరియల్ అనమాట. ప్రోలిన్తో చేసినటువంటి మెష్ని వేసినట్టయితే మళ్ళీ హెర్నియా వచ్చేటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి. అయితే లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా చేసినట్టయితే కాంపోజిట్ మెషెస్ అని ఉంటాయి అన్నమాట. దాంట్లో ఏంటంటే మనం పొట్ట లోపల నుంచి మెష్ వేస్తాం కాబట్టి పేగులు మెష్కి అంటుకోకుండా మెష్లో ఒకవైపు నున్నగా ఉండడం, ఒకవైపు కొంచెం బరుసుగా కానీ గరుగ్గా ఉండడం. గరుగ్గా ఉన్నటువంటిది అబ్డామినల్ వాల్కి వేసి నున్నగా ఉన్నటువంటి పోర్షన్ని పేగుల వైపుకు వేసి మెష్ని ట్యాకర్ అని ఒక అబ్జార్బుల్ ట్యాకర్ అని ఒక గన్ లాంటి దాంతో ఫిక్స్ చేయడం జరుగుతుంది అనమాట. అలా ఫిక్స్ చేసినట్టయితే
హెర్నియా వచ్చేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వాటర్ ట్యాంక్ లీక్ అవుతుంది అనుకోండి. వాటర్ ట్యాంక్ లీక్ అవుతున్నప్పుడు ఎంసీల్ లాంటిది బయట నుంచి పెట్టినట్టయితే వాటర్ ప్రెషర్కి అది మళ్ళీ తన్నుకొని బయటికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఎంసీల్ లోపల నుంచి పెట్టినట్టయితే లీక్ అయ్యేటటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందువల్ల ఇలాగే లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా లోపల నుంచి మెష్ వేసినట్టయితే హెర్నియా మళ్ళీ వచ్చేటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి. మామూలుగా పేషెంట్స్ ఒకసారి ఆపరేషన్ అంటేనే భయపడతారు, 2-3 ఒపీనియన్స్ తీసుకుంటారు. కానీ ఇప్పుడు ఒకసారి ఆపరేషన్ చేయించుకుంటేనే హెర్నియా వస్తుంది. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పోనీ డాక్టర్స్ కూడా చాలామంది ఇప్పుడు మీరు చెప్పారు డాక్టర్స్ లోపాల వల్ల కూడా ఇన్సిషనల్ హెర్నియా వస్తుంది అని. ఫైనల్గా ఎలాంటి సజెషన్స్ ఇస్తారు పేషెంట్స్కి, ఆపరేషన్ చేస్తున్న డాక్టర్స్కి? పేషెంట్స్కి అయితే యూజువల్గా మేల్స్ అయితే స్మోకింగ్ చేయడం మానుకోవాలి. ఓకే. రెండోది ఏదైనా మెడిసిన్స్ పైన ఉన్నట్టయితే, ఏదైనా ఇమ్యూనో సప్రెసెంట్ మెడిసిన్స్ కానీ స్టీరాయిడ్స్ కానీ ఉన్నట్టయితే చాలా జాగ్రత్తగా ఆపరేషన్ కంటే ముందు చాలా జాగ్రత్తగా డాక్టర్కి చెప్పి చేయించుకోవాలి. అలాగే ఇలాంటి స్టీరాయిడ్స్ పైన ఉన్నటువంటి వాళ్ళకి ఎట్ ద టైమ్ ఆఫ్ ఫస్ట్ ఆపరేషనే మెష్ వేసేయచ్చు, హెర్నియా రాకుండా కూడా మెష్ వేసేయచ్చు. సో రెండోది ఏంటంటే ఆపరేషన్ తర్వాత న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకోవాలి. చాలామంది ఏంటంటే ఆపరేషన్ తర్వాత పథ్యం పట్టి ఏం తినకుండా, అది ఫుడ్ తినకుండా న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్లోకి వెళ్తుంటారు. ఆపరేషన్ తర్వాత హై ప్రోటీన్ డైట్, ఎగ్స్ కానీ పప్పు అనేది చాలామంది ఏమనుకుంటారంటే పప్పు తింటే చీమ వస్తుంది అనుకుంటారు. కానీ పప్పు అనేది ఒక ప్రోటీన్. సో పప్పు తినడం వల్ల కుట్లు మంచిగా మానేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆపరేషన్ తర్వాత శుభ్రంగా ఉండడం, కుట్లు ఇన్ఫెక్ట్ కాకుండా చూసుకోవడం, వెయిట్ పెరగకుండా చూసుకోవడం. స్పెషల్లీ సర్జరీ తర్వాత వెయిట్ పెరిగినట్టయితే ఒబేసిటీ వల్ల కూడా హెర్నియా వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఎక్సర్సైజ్, ప్రాపర్ డయట్, ప్రివెంటింగ్ ఒబేసిటీ, అవాయిడింగ్ స్మోకింగ్ అండ్ హ్యావింగ్ ఇష్యూస్ లైక్ కాన్స్టిపేషన్, మోషన్స్ మలబద్ధకం ఉండకూడదు. రోజు టైంకి మోషన్ వెళ్ళినట్టయితే కూడా ఇలాంటి హెర్నియా వచ్చేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మేల్స్లో అబవ్ 45-55 ఇయర్స్లో ప్రాస్టేట్ ప్రాబ్లం కనుక వచ్చినట్టయితే ప్రాస్టేట్కి ట్రీట్మెంట్ తీసుకొని సర్జరీ అవసరం వస్తే సర్జరీ చేయించుకున్నట్టయితే కూడా ఇంగ్వైనల్ హెర్నియాలు కానీ ఇన్సిషనల్ హెర్నియాలు కానీ మేల్స్లో కూడా వచ్చేటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాగే ఆపరేషన్ చేసే డాక్టర్స్ కూడా మిడ్ లైన్ బదులు ట్రాన్స్వర్స్ ఇన్సిషన్స్ తీసుకొని ఆ కుట్లు వేసేటప్పుడు కూడా పద్ధతి ప్రకారం ఎంత డిస్టెన్స్లో స్టిచెస్ తీసుకోవాలి, మరీ దగ్గరగా వేయకుండా, మరీ దూరంగా వేయకుండా ఒక పద్ధతి ప్రకారం ప్రాపర్ సూచర్ మెటీరియల్ వాడి ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకొని చేసినట్టయితే హెర్నియా వచ్చేటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఇవాళ మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేశారు TV9తో అండ్ ప్రేక్షకులకు కూడా మంచి అవేర్నెస్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.